harming damaging people with chemical black magical hacks is called urban naxalism. అంటే కెమికల్స్, చేతబడి మంత్రాలు, కెమికల్స్ ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి సమస్యలు తయారు చేయడం, సమస్యలకు గురయ్యేలా చేయడాన్ని అర్బన్ నక్సలిజం అంటారు. ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనో, లేకపోతే ఒక పొలిటీషియన్కో, లేకపోతే ఒక బిజినెస్ చేసే వ్యాపారస్తుడికే కాదు, సాధారణ ఎంప్లాయీలకి, ఉద్యోగస్తులకి, మళ్ళీ ఆఖరికి కూలి పని చేసుకునేటోళ్ళకి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఆఖరికి నేను చిన్నప్పటి నుండి మా కాలనీ గాంధీ కాలనీ అని ఉంటుంది, గాంధీ గారి కాలనీ. మా కాలనీలో కూలి పని చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. మా కాలనీలో కూలి పని చేసుకునే వాళ్ళ మీద కూడా చేతబడి మంత్రాలు అయ్యి కుటుంబాల్లో సమస్యలు రావడం, ఆర్థికంగా ఇబ్బందులు రావడం, రోజు పొయ్యి వస్తే 500 రూపాయలు వస్తే అనవసరంగా వృధా ఖర్చులు అవ్వడం, ఇట్లాంటి ఎన్నో చూసాం. ఇవన్నీ కూడా చేతబడి మంత్రాలు, అర్బన్ నక్సలిజం. ఇదంతా కూడా ఇది డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించబోతా ఉంది. 2029, 2031, 2033 వచ్చేసరికి ఈ అర్బన్ నక్సలిజం అనేది నామరూపాలు లేకుండా నశిస్తుంది. కాకపోతే అంతవరకు మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏవైతే ఈ అర్బన్ నక్సలిజంకి సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏఐ టాక్ ఉంటుంది, ఏఐ టెక్స్ట్ ఉంటుంది, బాడీ బ్రెయిన్ హ్యాకింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడడం కానీ, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మెసేజ్ చేయడం కానీ, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీ బ్రెయిన్ మళ్ళీ థాట్స్ కూడా హ్యాకింగ్ అవుతాయి. ఆలోచనలను కూడా చేతబడి మంత్రాల ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. లేకపోతే కొన్నిసార్లు సెక్సువల్ ఎమోషన్స్ కూడా వాళ్ళ చేతితోనే కంట్రోల్లో ఉంటాయి. ఈ చేతబడి మంత్రాలు, కెమికల్స్ ద్వారా ఆఖరికి రీప్రొడక్షన్కి సంబంధించిన విషయాలు కూడా, వీటన్నిటికి కూడా ఈ చేతబడి మంత్రాలు కారణంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ చెప్పండి. దీన్ని అన్నిటిని నిర్మూలించడానికి ఒకటే ఉన్నది, భారత్ ఇంటెలిజెన్స్, బ్రాహ్మిన్స్ ఇంటెలిజెన్స్. ఈ చేతబడి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ చేతబడి మంత్రాలు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్మూలించి అందరూ మంచిగా ఉండేలాగా, అందరికీ మంచి జరిగేలాగా ఉండడానికి భారత్ ఇంటెలిజెన్స్, బ్రాహ్మిన్స్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే రోజుల్లో మనకి మంచిగా ఉండేది. కాబట్టి సెంట్రలైజ్డ్ ఏఐ అనేది ఒకటి వచ్చింది టెక్నాలజీ ద్వారా. అది ప్రైమ్ మినిస్టర్ గారు సెక్యూరిటీ కోసం తయారు చేశారు సెంట్రలైజ్డ్ ఏఐ. కానీ అది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేది, ఏదో అందుబాటు ధరల్లోకి ఏదో తీసుకొస్తారు వాళ్ళు ఎంతో కొంతకి. కానీ ఈ సెంట్రలైజ్డ్ ఏఐ అనేది, బ్రాహ్మిన్స్ ఇంటెలిజెన్స్, భారత్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే రోజుల్లో దేశానికి ఈ మంచి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. జై హింద్, జై భారత్.